చెప్తారా? నిజాయితీగా నిస్వార్థంగా మీరు గెలిపించి పంపిస్తే నేను పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చిన మీకోసం తప్పితే ఏనాడు తప్పు చేయలేదు, తల వంచలేదు. ఈ రోజు నాకు ముఖ్యమంత్రి గారు అన్నారు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్నది నువ్వు మీ అన్న కష్టపడ్డారు పార్లమెంట్ లో, రంగన్న మీ అందరూ కలిసి మీ తమ్ముడిని గెలిపించాలన్నారు. మరి మాట ఇచ్చినాం, మీరు గెలిపిస్తారా లేదా? నేను మాట ఇచ్చినా, మరి నా మాట నిలబెడతారా లేదా? మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా ఇంటికి వచ్చిండు, అందరూ ఆయన దగ్గర పోయిండు. నేను వస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి గారికి, వద్దన్నా నేనే మీ ఇంటికి వస్తా అన్నాడు. మరి వచ్చినప్పుడు ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంటికి వచ్చి ఒక మా భువనగిరి పార్లమెంటు రివ్యూ అందరు ఎమ్మెల్యేలను పిలిచి రంగన్నని పిలిచి అందరిని పిలిచి మమ్మల్ని రివ్యూ పెట్టి నిన్ను ఇన్ఛార్జ్గా పెడుతున్నావు, గెలిపించుకొని రావాలన్నా అన్నాడు. 10 సంవత్సరాలు పాలించిండ్రు. 10 సంవత్సరాలు పాలిస్తే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక్క పింఛన్ ఇవ్వలేదు, ఒక్క ఇల్లు ఇవ్వలేదు, ఒక్క కరెంటు బిల్లు కట్టలేదు. మహిళల గ్రూపులన్నీ తీసేసిండ్రు. అరికుంఠం అరిచేతిలో వైకుంఠం చూపించిండ్రు. మా అక్క చెల్లెళ్ళను ఆగం చేసిండ్రు, యువకులను ఆగం చేసిండ్రు, ఇక్కడ ఉండేటువంటి ప్రజానికాన్ని ఆగం చేసిండ్రు, రైతాంగాన్ని ఆగం చేసిండ్రు. ఇక్కడ ఉన్న భూములన్నీ అమ్ముకున్నారు, జేబులు నింపుకున్నారు. ఈ రోజు పారిపోయిన దుర్మార్గులు మళ్ళా ఇక్కడ ఓట్లకు వస్తున్నారు. మీరు ఇప్పుడు చక్కగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం మరొక్కసారి మీ మీద ఉంది. మేమిచ్చిన మాట 6 పథకాలు అమలు చేయడంలో మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు మాతో మాట్లాడతాడు. ప్రతిరోజు అన్న ఏం సమస్యలు ఉన్నాయి, ప్రజల కోసం మనం ఏం చేయాలి. 90% ఈయనకి రెడీగా ఉంది సెంట్రల్ గవర్నమెంట్, కానీ 20% కూడా దీంట్లో పెట్టకుండా ఏడబెట్టిండు. 20% కమిషన్లు కాళేశ్వరంలో పెట్టిండు. చిత్తశుద్ధి ఉండి 1,50,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టి కాళేశ్వరం పిల్లర్లు కూలిపోయినాయి. అదే 1,50,000 కోట్లు పెడితే రోడ్లు భవనాలు అన్ని కట్టియాలి. ఇబ్రహీంపట్నంలో మెయిన్ సమస్య ఏంటండి, కూటవేటు దూరంలో ఉంది. ఈ లేఅవుట్లన్నీ వెనకట గ్రామ పంచాయతీ లేఅవుట్లు చేస్తే దాంట్లో డ్రైనేజీలు లేక, దాంట్లో సరైన సౌకర్యాలు లేక ప్లాట్లు కొనుక్కొని ఇల్లులు కట్టుకొని ఇబ్బంది పాలవుతారు. మరి వీటన్నిటికీ కారణం ఏంది? ఇక్కడ మంచిరెడ్డి కిషన్ రెడ్డిని మీరు గెలిపించారు, ఏం బీకిండు? ఫామ్ హౌస్ లో వండుకోవడం, భూములు దండుకోవడం, మన సమస్యలు పట్టించుకోకపోవడం, ఇది తప్ప ఇంకేం చేయలే. నేను ఒక్కటే అంటున్నా, ఆయనకే చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కేసీఆర్ దగ్గరికి పోయి, అన్న మాది ఇబ్రహీంపట్నంలో ఒకే సమస్య ఉంది, మాకు రోడ్లు డ్రైనేజీల సమస్య ఉంది, పరిష్కారం చేయమని అడగాలి కదా. అసలు అడుగుదామంటే ఆడ కేసీఆర్ టైం ఇచ్చేటోడే కాదు. సమయాన్ని మారుస్తావా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చి కులమతాల మధ్యన చిచ్చు పెట్టి ఈ దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? 75 వయసు వచ్చింది, లాస్ట్ ఎలక్షన్ కదా అని పక్క దేశంలో ఉన్న పుటిన్ని, అక్కడ ఉన్నటువంటి చైనాలో ఉన్న చైనా తత్వాన్ని చూసి ఈయన కూడా నియంత్ర పాలన చేయాలని ఒక పిచ్చి. మే 13కు చేతి గుర్తుకేసి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని నీ బిడ్డను, నీ తమ్ముడిని చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపియండి. నేను డెఫినెట్ గా మీకోసం పార్లమెంట్ లో వెళ్లి ఈ సమస్యలు పరిష్కారం చేస్తా. ఎందుకంటే మా అన్నలు ఇద్దరు ముందు వాగ్దానం చేస్తున్నా. మా అన్నలు గతంలో, మా అన్న కూడా రాజగోపాల్ అన్న, ఇవాళ రాత్రి పగలు మేమిద్దరం కలిసి నాకు టికెట్ వచ్చిన పని చేస్తాం. మా ముఖ్యమంత్రులు, మా మంత్రులు, మా అన్నలుర్రు, మేము ప్రజలకు సేవ చేస్తామని తెలియజేస్తూ మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడ పిలిచిన మా అన్న కృతజ్ఞతలు. ఈ స్టేజ్ మీద ఉన్న జెడ్పీటీసీ మైపాల్ అన్న, ఇక్కడ ఉన్న మున్సిపల్ చైర్మన్ గారు, మా అన్నలందరూ ఒక్కొక్కరు పేరు పేరున అన్న సారీ నేను మీటింగ్ తొందరలో ఉన్నాం, వేరే మీటింగ్ ఉంది మరి కూడా. ఒక్కసారి అందరూ చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ.